చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు అన్నిటి మీద కూడా 100కి 85% 10 ఏళ్ళకి చేరినాయి. డోర్ టు డోర్ తిరుగు 87% చేరినాయి మా ఊరు. గ్రామంలో సీసీ రోడ్లు కానీ రోడ్లు గులక రోడ్లు కానీ గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెంచి చేసి ఉన్నాం. మరి వాళ్ళకి అభివృద్ధి లేదంటారు, మాట్లాడేదానికి నోరులో ఉంటారు. అందుకని జనాలు బాగుపడాలంటే వైసీపీ ప్రభుత్వం. మరి దీనికన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని మాట్లాడుతున్నారు కదా సార్ కూటమి. సరే, అప్పుడు ఇవన్నీ వేస్ట్ అన్నాడు, ఇప్పుడు ఇంకా పెంచిస్తానన్నాడు. అది జనమే అర్థం చేసుకుంటారు. 2 నాలుకల ధోరణి. సార్ జగన్ పెట్టిన పథకాల వల్ల జనాలందరూ సొమ్మరవతులు అయ్యారు అని మాట్లాడారు కదా, మరి అవే పథకాలు వీళ్ళు ఇస్తాంటారు, అంతకన్నా ఎక్కువ ఇస్తాంటారు. అప్పుడు సింగపూర్ అవుతున్నారు రాష్ట్రం. మొత్తం మీద మీకేం లబ్ధి జరిగింది సార్? సార్ నాకేం లబ్ధి రాదులే, రేషన్ కార్డు లేదు. జగన్ ప్రభుత్వం బాగుంది అంటారు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఎమ్మెల్యే గారి పనితీరు అసలు ఎంచేదానికి ఏముండదు. బీసీకి ఇవ్వాలని ఇచ్చారు కదా. 100కి 87 ఇల్లు. ఇప్పుడు అసలు ఒక్క పాయింట్ తీసుకుంది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడుగా, జగన్ 5 సంవత్సరాలే కదా చేసింది. నా వల్ల ఇంటికి మేలు జరుగుంటేనే ఓటేయండి, మేలు జరిగిన వాళ్ళు అడగను అన్నాడుగా, వేయొద్దని కూడా అన్నట్టు అన్నాడు. అదే చంద్రబాబు ఎందుకని లేకపోతున్నాడు? 14 సంవత్సరాలు చేశాడు కదా, ఇప్పుడు చెయ్యాల్సింది ఒకవేళ వచ్చి ఇస్తాను అంటున్నాడు అనుకో. కానీ సార్ చూడండి అంటున్నాడు కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా నడిపిస్తాక సార్ ఈసారి చూడండి అని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అభివృద్ధి లేకుండా నేను చెబుతున్న ఉదాహరణ మా ఊరు గత 5 సంవత్సరాల్లో చేసింది. వాళ్ళు సీసీ రోడ్లు కానీ గ్రామంలో అభివృద్ధి కానీ, మాకు చెరువు ఉంది, పెద్ద చెరువు. గత వైఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసాం, కాంట్రాక్ట్ పిలిచారు, గొలక వేసారు, రోడ్లు బాగు చేశారు చెరువు. మళ్ళీ 5 సంవత్సరాలు పట్టించుకున్న నాదులు లేదు. ఇవాళ మళ్ళీ అలుగులు పొలుగులు అన్ని శుభ్రంగా మళ్ళీ బ్రహ్మాండంగా చేశారు. చిల్ల చెట్లు తొలిగించి మళ్ళీ గొలక తోలిచ్చి ట్రీట్మెంట్. అది అభివృద్ధి కాదా? సచివాలయాలు ఏ ఊరైనా పెట్టి చూడు, సచివాలయాలు ఆర్బీకేలు కానీ హెల్త్ సెంటర్లు కానీ అది అభివృద్ధి కాదా? ప్రజలతో పరిపాలన చేసి రావడం ఓరగా. అప్పుడైతే నాయకులు దోసుకుని లేదు, ఇప్పుడు జనాలకు పెడుతున్నాడు. జనాలు మంచిగా ఉందనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అది అభివృద్ధి కాదు. ఇవన్నీ అభివృద్ధి కాదు. సీసీ రోడ్లు వేసిన ఇవన్నీ ఒక మా ఊరే తీసుకో, నేను వస్తా చూపిస్తాను ఆదర్శంగా. మొత్తం మీద జగన్ ఉన్న పాలనలో అంత రాష్ట్రం అంతా బాగుందంటారు. అయితే 100కి 87 ఇళ్ళకి రాలేదని చెప్పను టీడీపీ వాళ్ళైనా కూడా. ఇప్పుడు గత టీడీపీ ప్రభుత్వం మా ఊరు 100 పెన్షన్లు తీసేసారు. మేము కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఇచ్చేసాం. అర్హత ఉన్న 10 ఒక్కడికి టీడీపీ లేదు, ఏ కులం లేదు. రమ్మండి ఊరిలో. సో దాదాపు ఇక్కడ ఎన్నిట్లు రావచ్చు, ఎంత మెజారిటీ రావచ్చు సార్? టీడీపీ మెజారిటీ ఎంత రావచ్చు మన ఊరు? ఇక్కడ మీ నియోజకవర్గం వైసీపీ గెలిచింది. వైసీపీలో ఎంత దాదాపు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను? మెజారిటీ అంటే అది ఇంకా 4 రోజులు పోతే కానీ గెలుపైతే ఖాయం. మెజారిటీ అనేది రేపు పోలింగ్ బూతులు లెక్కేసినాక 10,000 వస్తుందా, 5,000 వస్తుందా, 15,000 వచ్చింది. అది తెలుసు ఎంత అనేది. అప్పుడు గెలుపుకి ఇబ్బంది లేదు. మాకు చంద్రబాబు కావాలి. ఎందుకంటే మాకు ఇసుకెక్కిపోయింది. అన్నిట్లో ఇసుక లేదు, పిచ్చి ముందు ఇంకేముంది. ఇంకా మొత్తం చెప్పలేవు. మొత్తం మాకేం లేదు, జరగలేదు. అప్పుడు ఏమైనా జరుగుద్దామని అనుకోని, అప్పుడు జరుగుద్దామని. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు 600 హామీలు ఇచ్చింది కదా, 600 హామీలలో సరిగ్గా ఏది కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఎట్లా చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు. జగన్ అయితే ఇచ్చిన హామీలని నెరవేర్చిందా లేదా? మాకు తెలియదు, నెరవేర్చడం లేదు. అమ్మఒడి మాకు లేదు అమ్మఒడి. లేదు, మా పిల్లలు హైదరాబాద్ లో ఉండారని. తెలుగుదేశం వస్తే బాగుంటుంది.
చెప్పేదా మీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం? మేము ఫ్యాన్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. గెలుచుద్దయ్యా. ఎందుకని ఫ్యాన్? సైకిల్ వద్దా? సైకిల్ పనిలే మాకు, వదిలేసాం సైకిల్ 20 సంవత్సరాల పాటు. అయినా పవన్ కళ్యాణ్ ఉండే కదా పొత్తు, ఎందుకు పవన్ కళ్యాణ్ పొత్తుండే కదా. వాడి ఆడ సినిమాలు తీసుకో, అతను రాజకీయం తెలుసు ఒకసారి, నీకు తెలిసిన విషయం చెప్పు. కానీ ఒకసారి చూడండి, మినిమం ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపిస్తా అంటుండే కదా. సరే ఇతను ఇస్తుంటే ఇవన్నీ శ్రీలంక అయిపోతే గందరగోళం చేస్తాడు అన్నాడు, అప్పు చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఇతను ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అంట ఈ పథకాలన్నీ? పిచ్చు అరవా నీకు ఇస్తాలే, అప్పు చేస్తున్నానని నన్ను అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావంట? నీ సొంతది ఏమైనా పెడతావు ఇంట్లోదే? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటాడు కదా. దేంతో? రాజధాని చేస్తా అంటాడు, దేంతో చేస్తా అంటాడు? అదే చేసేది దేంతో చెప్పాలిగా. నువ్వు ఇప్పుడు ఈడు అప్పు చేసాడు అన్నావు, ఇతర దేశాలు తాకట్లు అన్నావు. నువ్వు ఏ దేశానికి పెడితే దీనికి బాగోద్దు అంటావు? దానికి సమాధానం ఉంది అసలు? ఇప్పుడు నువ్వు వచ్చావు తమ్ముడు, నాది భలే ఉంది, నేను మొన్న వింటున్నావు, అంతే కదా. ఇప్పుడు అతను అదే చెప్పాడు. వాడు చెప్పి కొన్ని 199% అమలు చేశాడు పథకాలు, నవరత్నాలు అన్నవి. ఆయన ఏం చేసి వెళ్ళాడంటావు? మరి మీ ఎమ్మెల్యే ఏం చేసిండు ఇక్కడ? ఆ ఎమ్మెల్యే మాకు కావాల్సిన అన్ని చేసి టౌన్ కి మంచినీళ్ళు తీసుకొచ్చాడు, రామతీర్థం నుంచి పైప్ లైన్ వేసి. ఇక్కడ మాకు రోడ్లు మంచి చెడ్డ అన్ని చూసాడు, కాలనీలు ఇచ్చాడు. కాలనీలు సగానికి ఇప్పుడు 70-80 ఇళ్ళు అయి ఉన్నాయి. రేపు ప్రభుత్వం అయితే పర్వ రంగులు వేస్తారు, కొందరు చేరేస్తారు, కొందరు చేరారు కూడా. ఇంకా అంతకంటే మనిషికి కావాల్సింది ఇంటికి పెన్షన్ తెచ్చిస్తున్నారు నడవలేకపోతే. ఏదన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్కి పోకుండా సచివాలయాలు పనులు జరుగుతుంది. ఎంఆర్ఓ అయినా విఆర్ఓ అయినా కావాల్సిన వాళ్ళు రైతుకి జరగాల్సినవి జరుగుతున్నాయి. రైతు భరోసా వేస్తున్నారు, ఆడవాళ్ళకి 15,000 వేస్తున్నారు, 45,000. ఏం కావాలంటావు? మనకేం అన్నం కూడా వాళ్ళే వండి పెడతారా? ఎవడొచ్చినా పెట్టరు కదా. ఇప్పుడు పనివాడు చేసుకోవాలా. కాకపోతే ఏంటంటే ఇంకా గత కృషి దొరికే మార్గం కానొస్తున్నాయి. రైతు భరోసా వేస్తున్నప్పుడు పరిస్థితి అది 13,000 ఇస్తుండ్రి. ఇప్పుడు వాళ్ళకి క్యాబుల్ లోన్లు తెచ్చిన తలా 3-4 లక్షలు తీసేసి ఇంకేమన్నా మనకు అన్నాలు ఉండి వాళ్ళే పెడతారు. భార్య పిల్లలను కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారు. ఏంది ఈయన వచ్చినా చేసేది అదే కదా. నేను చేస్తే అప్పు, నువ్వు చేస్తే అప్పు లేకుండా ఏడకపోద్ది అంటానే. తెస్తావు డబ్బులు మాకు అది చెబితే నువ్వు చేసేది ఏ వాళ్ళని తెస్తాను, ఇది ఈ వాళ్ళని తెస్తాను డబ్బులు అని చెప్పు. వాడు అప్పు తెచ్చాడు, ఇంట్లో తెచ్చి పెట్టబడితే అదేం చెప్తే చేద్దాం. మొత్తం మీద మరి ఈసారి కూడా ఫ్యాన్ గెలిపిస్తా ఉంటాయి. చేసేది మేము దానికి. Please subscribe dot news.